నమస్తే ఎక్స్‌ప్రెస్ మినిట్ కు స్వాగతం. తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. కాక తెలంగాణ ప్రజల గుండెల్లో గుర్తుండిపోతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. ట్యాంక్ బండ్పై ఆయన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యారు. శాసనమండలి కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ 6 విపక్ష సభ్యులను ఈ వర్షాకాల సమావేశాలు మొత్తానికి సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్, లలిత, ఫారూక్ హుస్సేన్, బీజేపీ నుంచి రామచంద్రరావు సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను మర్చిపోయిందని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి. రుణమాఫీని ఒకేసారి చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ. సభ్యులను సస్పెండ్ చేసినప్పటికీ రైతుల పక్షాన నిలిచి పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. తెలంగాణలో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ పంపిణీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి. విద్యుత్ పరిస్థితిపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చకు మంత్రి సమాధానమిచ్చారు.